Sponsored by Exclusio Interior Clads, your wall's aesthetic protection. वारंगल जिला पूर्व मेयर गुंडा प्रकाश राव ने कहा कि भारत के सभी लोगों के लिए दो महान त्योहार है, एक स्वतंत्रता दिवस और दूसरा गणतंत्र दिवस। वारंगल शहर में शहरी आर्य वैश्य कार्यालय के सामने 75वें गणतंत्र दिवस के अवसर पर राष्ट्रीय ध्वज फहराया गया। तेलंगाना राज्य के लोग बदलाव चाहते हैं और राज्य के मुख्यमंत्री रेवंत रेड्डी लोगों के बदलाव के अनुरूप काम कर रहे हैं और उन्होंने चुनाव से पहले किए गए वादों को लागू करने के लिए कदम उठाए। गुंडा प्रकाश राव ने कहा है कि पेंशन जैसी कल्याणकारी योजनाओं में 4000 की बढ़ोतरी की गई, महिलाओं के लिए 2500 रुपयों का समर्थन और 200 यूनिट से कम मुफ्त बिजली लागू की जा रही है और कांग्रेस पार्टी लोगों तक पहुंचेगी और उनकी समस्याओं का समाधान करेगी और तेलंगाना राज्य को एक कल्याणकारी विकास राज्य बनाएगी। तेलंगाना वरंगल नवभारत समाचार से कैमरामैन महेंद्र के साथ अक्रम की रिपोर्ट। ప్రభుత్వం ఏదైతే స్కీమ్స్ 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ 2500 రూపాయలు మహిళలకు ఇవ్వటం, పెన్షన్ 2000 నుంచి 4000 చేయటం, అలాగే రైతుల గురించి యువకుల గురించి ఉచిత బస్సు 200 రూపాయల 200 యూనిట్ల కరెంట్ పంప్ ఇలాంటి ప్రజలకు ఉపయోగపడే అనేక స్కీమ్స్ స్టార్ట్ చేయడం జరుగుతూ ఉన్నది। ముఖ్యంగా గణతంత్ర దినోత్సవం ఎన్నో త్యాగాలు చేస్తే మనకు స్వాతంత్రం సిద్ధించిన తర్వాత రిపబ్లిక్ ఆఫ్ ఇండియా అంటే స్వాతంత్రం రాగానే ఇల్లాలు కాగానే పండుగ అన్నట్టు కాకుండా మనకంటూ ఒక రాజ్యాంగం కావాలి, ప్రపంచ దేశాలలో తలెత్తుకొని తిరగాలి, ఇండియా సగర్వంగా నిలబడాలి అనే ఒక సదుద్దేశంతో పూజ్య భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ వారి నేతృత్వంలో నాయకత్వంలో ఒక కమిటీని అరేంజ్ చేసి ఈ యొక్క రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగింది। ఈరోజు ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామిక దేశంగా భారతదేశం ఉన్న విషయం మనకు తెలుసు। అలాగే జనాభాలో కూడా చైనా మొదటి స్థానంలో ఉండగా గత సంవత్సరం చైనాను వెనుకకు నెట్టి భారతదేశమే ప్రపంచంలో జనాభాలో కూడా అగ్రస్థానం లభించింది। ఇలా ప్రపంచంలో 5వ ఆర్థిక శక్తిగా భారతదేశం ఎదిగింది। ఇంకా భవిష్యత్తులో ముందు అనేక విజయాలు సాధిస్తుందన్న పూర్తి విశ్వాసం నమ్మకం ఉంది। ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం కూడా ఇప్పుడు అభివృద్ధి దిశలో ప్రయాణిస్తుందన్న పూర్తి విశ్వాసం ఉన్నది।